ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. అలాగే స్పెషల్ గెస్ట్ నారాయణమూర్తి గారు, వినాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రావణి గారు కూడా థ్యాంక్ యూ అండి. అండ్ ఇవాళకి మెయిన్ ఫంక్షన్కి వస్తే ఎప్పుడో మా పెద్దమాయ వచ్చి ఆయన ఎంతో కష్టపడి ఒక బీజం ఏర్పరిచి ఆయన ఒక పెద్ద మహావృక్షంగా ఎదిగారండి. ఎంతో కష్టపడ్డారు, ఎన్నో హర్డల్స్ ఫేస్ చేశారు, ఎన్నో ఆబ్స్టికల్స్ ఫేస్ చేశారు. అండ్ ఆయన ఒక పెద్ద సామ్రాజ్యం సృష్టించారు. అలాగే అక్కడి నుంచి ఇంకొక చిన్న వృక్షంగా స్టార్ట్ అయ్యి ఆయన కూడా పెద్ద మహావృక్షం అయ్యి ఆయన ఇప్పుడు పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అందరూ పిలుస్తుంటే అసలు ఒక మామూలు ఆనందం కాదండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో ఆల్రెడీ ఒక మహావృక్షం ఉండి ఇంకొక మహావృక్షం రావడం అంటే మామూలు విషయం కాదు. అండ్ హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ కింగ్డమ్ అండి. ఆయనే ఒక సామ్రాజ్యంగా సృష్టించుకొని ఆయనే వన్ ఆఫ్ ద కింగ్స్ లాగా అయ్యారు. అండ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఆయన మీద మేము ఒక ట్రిబ్యూట్ చేస్తూ రే యూనిట్ అందరు కలిసి ఒక పాట మేము రికార్డ్ చేసి వైవే చౌదరి గారు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఎలాగైనా కళ్యాణ్ గారి గురించి ఒక పాట రాయాలి, ఎందుకంటే నన్ను ఎంతో గైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్ అంత మొత్తం కలిపి. అండ్ చాలా స్ఫూర్తినిచ్చారు, ఎంతో స్ట్రెంగ్త్నిచ్చారు అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యి సో అలాగే ఆయనకి ఒక ట్రిబ్యూట్లా చేయాలని చెప్పి ఈ సాంగ్ అనేది అనుకున్నారండి. సో అలాగే ఈ సాంగ్ అనుకున్నప్పుడు చక్రి గారు గుర్తు చేసుకోకుండా ఉండలేను. ఆయన ఎప్పటికీ మాలో హృదయాల్లో ఎప్పుడూ బతికే ఉంటారు. ఆయన మ్యూజిక్ ద్వారా ప్రేక్షకుల నుంచి అందరూ హృదయాల్లో ఉంటారండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ లవ్లీ మ్యూజిక్. అండ్ ఈ సాంగ్కి లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు, ఆయన డైరెక్టర్ గారు ఎన్నో ఆల్మోస్ట్ లైక్ ఒక 2 వీక్స్ నిద్రపోకుండా ఈ లిరిక్స్ మీద కూర్చొని 1.5 year బ్యాక్ కూర్చొని రాసి కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ ఎలాగైతే ఉంటుందో రియల్ లైఫ్లో దాని తగ్గట్టు దాని దగ్గరగా ఉండాలని చెప్పి లిరిక్స్ అవన్నీ ఆయన దగ్గరుండి రాశారు డైరెక్టర్ గారు అండ్ చంద్రబోస్ గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సాంగ్ షూట్ చేసినప్పుడు మాకు షూట్ చేసినప్పుడు చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. ఎందుకంటే నా గురువుకి నేను ఆయన గురించి పాడుతూ ఆయన గురించి నేను డ్యాన్స్ చేస్తున్నానంటే నాకు దాని గురించి ఇంకేం కావాలండి ఒక శిష్యుడికి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. ఆయనకి చెప్పాను ఇలాగా మీ గురించి సాంగ్ రాశానంటే నా గురించి ఎందుకు రా అన్నాడు. సో అది చూసి నాకు మళ్ళీ అమ్మో ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి మా గురువు నుంచి అసలు. సో ఆయన ఎంత హంబుల్గా ఉంటారు, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఆయన అసలు ఏంటి అనేది ఈ ఒక్క సాంగ్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పవనిజం అంటే జనాలందరూ కలిసి పవనిజం అంటే ఏంటి అదొక ఇట్ కేమ్ ఫ్రమ్ ద పీపుల్ అండి. మేమేదో సృష్టించింది కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ సృష్టించింది కాదు, జనాల నుంచి వచ్చిందే పవనిజం. సో దానికంటూ ఒక డెఫినేషన్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి డైరెక్టర్ గారు చంద్రబోస్ గారు బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు షూట్ ఫర్ ద సాంగ్. అండ్ ఇవాళ ఆ సాంగ్ మీ ముందర తీసుకుని వస్తానికి ఇంకా ఆనందంగా ఉంది. సో డెఫినెట్లీ ఈ సాంగ్ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఒక పాట ఒక స్టార్కి ట్రిబ్యూట్ చేయడం అంటే ఇదే సినిమా అని మనందరికీ తెలుసు. ఓకే, ఫస్ట్ టైం అది కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇలాంటి థాట్ వచ్చిందా, లేకపోతే ఎలా? ఆ థాట్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఓకేనా లేకపోతే ఎలా? అంటే ఆయన అడిగి పర్మిషన్ తీసుకున్నారా లేకపోతే ఎలా జరిగింది? పర్మిషన్ అంటే ఏం లేదు, దొంగచాటుగా చేసాం. అదంటే ఏం లేదండి. ఇప్పుడు మేమంతా వీఆర్ ఆల్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండి. నేను కూడా నా తరపు నుంచి నేను కూడా ఒక మెగా ఫ్యామిలీ అభిమానిని. సో ఆయనకి ట్రిబ్యూట్ చేస్తూ ఒక సాంగ్ చేస్తామంటే ఇంక దాని నుంచి ఇంకేం కావాలండి. అండ్ దట్ టు ఐ కన్సిడర్ యాజ్ మై గురు. సో నా గురువు గారి గురించి నేను పాట పాడుతున్నానంటే ఇంకేం కావాలి. ఎలాగో చిరంజీవి గారి గురించి మేము గోలీమార్ సాంగ్ చేస్తాం. ఆయన గురువు అండి, ఆయన మా అందరికీ గురువు కదా. సో వినిపించారా మరి పవర్కి? లేదండి, ఇంకా వినిపించలేదు. నేనే వినలేదండి ఇంకా. సో ఇక్కడ కూడా చీటింగ్, ముందు కూడా వినిపించకుండా డైరెక్ట్గా రిలీజ్ చేసేస్తున్నారు. డైరెక్ట్ అటాక్. ఓకే, సో మరి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఇది ఒక మంచి మ్యూజికల్ సినిమా. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు నరేషన్ ఇచ్చారండి కథ గురించి నరేషన్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఇట్ వాస్ లైక్ ఒక జమైకాలో ఒక వెస్ట్ ఇండీస్ నుంచి ఇండియన్ ఆరిజిన్స్ ఉన్న ఒక 3 generations నుంచి 3 ఇండియన్ ఆరిజిన్ ఉన్న అబ్బాయి గురించి చెప్పారు. సార్ అక్కడ నిజంగా ఇండియన్స్ ఉంటారా ఏంటంటే భయ నువ్వు వెస్ట్ ఇండీస్ క్రికెట్ ప్లేయర్స్ చూస్తే చాలామందికి ఇండియన్ ఆరిజిన్ నేమ్స్ ఉంటాయి. చంద్రపాల్, శివరనాయన్ చంద్రపాల్ అని, రామరాజేశ్వరం అని. సో వాళ్ళ ఆ బ్యాక్ డ్రాప్లో తీసుకున్నారు కదా. సో ఆయన చెప్పినప్పుడు దే బేసిక్లీ వెరీ లౌడ్ పీపుల్ అండి. ఏమన్నా కానీ ఎక్స్ప్రెషన్స్ చాలా లౌడ్గా ఉంటుంది. ఎనీథింగ్ అబౌట్ బ్యూటీ కానివ్వండి ఆర్ ఎనీథింగ్ అబౌట్ హిస్ పేరెంట్స్ ఏదైనా గొడవ అయినా కానీ వాళ్ళు చాలా లౌడ్ స్పీకర్స్ అండ్ దే కమ్ అవుట్ వెరీ వెరీ ఓపెన్లీ. సో అటువంటి క్యారెక్టర్ ఎప్పుడు సార్ మనకి చాలా
అనార్థడాక్స్గా ఉంటుంది కదా సార్, పర్లేదండి అంటే, లేదు భయ్య బాగుంటుంది అని చెప్పేసి అంటే, సో దానికి తగ్గట్టు నాకు కొన్ని మూవీస్ చెప్పి ఈ బాడీ లాంగ్వేజెస్ తీసుకో, సో ప్రతిదీ అది చూసి ఆయన డిస్కస్ చేసుకొని సార్ ఎంతవరకు బాగుంటుంది అని చెప్పి నేను ఆయనతో డిస్కస్ చేసి ప్రతిదీ అలాగా వాట్ ఎవర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ గారు ఐ హావ్ టేకెన్ ద రోల్ అప్ అండి. సో హీరోయిన్ మీ గురించి చెప్పారు, మరి మీరు సయామి గురించి ఏమంటారు? సయామి మేమంతా ముద్దుగా మేము అమ్మాయిని మ్యాగీ నూడిల్స్ అనిపిస్తాం. మ్యాగీ నూడిల్స్ ఎందుకు? అమ్మాయి చుట్టూ ఖాళీగా ఉంటుంది. సో మేము మొత్తం మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా ఫస్ట్లో. సో బేసిక్లీ ఇవన్నీ టు బ్రేక్ ద ఐస్ అండి. కొత్త ఆర్టిస్టులు మాకు కొత్తగా ఉంటుంది, ఏంటి అంతా నాకు అర్థం కాదు మాకు. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు, మేము బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లాగా అలర్ చేస్తూనే ఉండేవాళ్ళం. ఆయనేమో భయ్యా ప్లీజ్ లిసన్, నా మాటిను చెప్పి మళ్ళీ క్లాస్లోకి లాగడం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. అండ్ సార్ ఇందాక స్పీచ్లో మర్చిపోయాను, నాకు ఇంకో ఛాన్స్ ఇస్తారు కదా బొమ్మరిల్లు వారి ప్రొడక్షన్స్లో. అబ్బో నాయను, రౌడీ ఎల్లుడు సినిమాలో చిరంజీవి గారు ఒక అద్భుతమైన మామూలు ముద్ర కాదు అది ఆయన పర్ఫార్మెన్స్లో. చిరంజీవి గారు 2 డిఫరెంట్ రోల్స్ చేశారు. నాకు బాగా ఇష్టమైన సినిమా, హైలీ ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైనర్ సినిమా అది. కళ్యాణ్ కుమార్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, అంకుల్ అని అమాయకంగా ఉంటారు ఆయన. అలాగే రెండో పాత్ర ఆటో జానీ అనుకుంటారు. సో ఆ 2 క్యారెక్టర్లు మీకు కనిపించేదేమో కళ్యాణ్ కుమార్ కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈయన లోపలను ఆయన ఫ్రెండ్ల దగ్గరను సెట్లో కూడా ఆటో జానీని ఆయన. అది మీ మావయ్య గారు అంటే మన మెగాస్టార్ గారి సినిమా నీకు నరనరాలు ఎక్కింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అది మంచిది, చాలా మంచిది. లేకపోతే మేము ఎవరు ఇక్కడ ఉన్నాం. సరే ఇప్పుడు మీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? దాన్ని బట్టి అర్థమైపోతుంది అంటే ఛాన్స్ 2వ ఛాన్స్ అంతేనంటారా? నేను రెడీ కాదు భయ్య, అంటే ఇంకోసారి చేస్తారా అని నువ్వు అడిగేదానికి అది నేను ఒక్క వర్డ్లో చెప్పేస్తాను. చెప్పండి భయ్య. దమ్ముగల ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండి మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటేనండి నేను మా సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 4 ఏళ్ళు అయిపోయింది. చాలామంది ఇంకా ఎంతసేపు చేస్తారా, ఏం చేస్తారు అసలు అని చెప్పి అంటే, సార్ లేదండి మేము చేస్తున్నామండి అని చెప్పేసి మేము చెప్తున్నా. కానీ ఆయన మట్టుకు నాది ఒక ప్రాజెక్ట్ కూడా వచ్చేసి సినిమా రిలీజ్ అయిపోయి వెళ్ళిపోయింది కూడా. కానీ 4 ఏళ్ళగా ఒకే ప్రాజెక్ట్ పట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ తప్పిస్తూ కష్టపడి కృషి చేసి ఎంతమంది ఏమన్నా కానీ పట్టించుకోకుండా ఈ ప్రాజెక్ట్ మీద కూర్చున్నారంటే అది వైవేష్ చౌదరి గారి వల్లే అవుతుందండి, ఇంకే ఎవ్వరి వల్ల కాదు. చాలామంది అనుకుంటారు ఏంట్రా చాదస్తాం 4 ఏళ్ళ నుంచి. చాదస్తాం కాదండి, ఒక మంచి ప్రోడక్ట్ జనాల్లోకి తీసుకొని వెళ్ళడం కోసం ఎంత తాపత్రయపడతానది ఇది చూస్తే తెలిసిపోతుంది. సో ఫైనల్లీ మెగా ఫ్యాన్స్కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతుంది ఈ రే మూవీ? అది సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చెప్పారండి, నేను చెప్పకూడదు. సెల్ఫ్ డబ్బా మనకి ఇష్టం లేదండి, అది చెప్తేనే బెస్ట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నప్పుడే దిగండి రా, నేను అనుకున్నప్పుడే.